కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం, ఇది మనం ఈరోజు చూడబోతున్నటువంటి అంశము. కృష్ణుడైతే రుక్మిణీదేవిని అపహరించుకొని వచ్చారు. మధ్యలో ఎదురైనటువంటి అన్ని పరిస్థితుల్ని కూడా అధిగమించి రుక్మిణిని తీసుకుని ద్వారక్కి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ సన్నద్ధమైపోయాయి. రుక్మిణి పనిష్ చేసేశారు, తనకి కురూపిగా మార్చేయడం అనేటువంటిది జరిగింది. రుక్మికి ఏర్పడినటువంటి పరిస్థితి, శ్రీకృష్ణుడి కారణంగా రుక్మికి ఏర్పడినటువంటి పరిస్థితికి రుక్మిణీదేవి చింతిస్తూ ఉంటే బలరాముడు ఆమెకి జ్ఞానోపదేశం చేయడం అనేటువంటిది జరిగింది. జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపదేశించడం అనేటువంటిది జరిగింది. ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఏదైతే స్థితిలో రుక్మిణీదేవి ప్రస్తుతం ఉందో ఆ స్థితి నుంచి బయటికి రావడం కోసం. యాక్చువల్గా రుక్మిణీదేవి ఎందుకు రుక్మి యొక్క పరిస్థితికి చింతిస్తుంది? కారణం రుక్మిణీదేవికి సోదరుడు కాబట్టి, కుటుంబ సభ్యుడు కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి. అయితే బలరాముడు ఏం చెప్తున్నాడు? ఇది దేహాత్మ భావన వలన కలుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి స్థితి. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఈ బంధుత్వం కారణంగా, ఈ బాంధవ్యం కారణంగా మనకి ఉత్తమమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతున్నాం. అందుకనే రుక్మిణీదేవి కూడా ఏదైతే శోకం అనేటువంటిది ఇప్పుడు ఆమెకు కలిగిందో, ఆ శోకానికి కారణము ఆమె ఆత్మస్థాయిలో ఆలోచించట్లేదు, ఆమె కేవలం దేహం స్థాయిలో ఆలోచిస్తుంది. పైగా కృష్ణుని పక్కన పెట్టుకొని, కృష్ణుని పొందినటువంటి ఆమె ఇక దేహాత్మ భావంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మొత్తం తత్వాన్ని మొత్తం కూడా బోధించేశారు. సాంఖ్యతత్వం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క దాన్ని ఏమంటారు, ఆత్మ శాశ్వతత్వం గురించి, ఓకే, శరీరం యొక్క భౌతికత్వం గురించి, శరీరం అశాశ్వతమైనదని చెప్పేసి, ఈ ఆత్మ శరీరానికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని, సో ఈ ఆత్మ ఈ శరీరానికి రావడానికి గల కారణాలని, మరి వచ్చినటువంటి శరీరంలోకి వచ్చినటువంటి ఆత్మకి మరి భౌతిక భావంలోకి పోకుండా ఉండాలి అని అంటే మనము ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం నేను చెప్పుకున్నట్లు ఒక 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 కల్మషాలు ఏదైతే ఉన్నాయో ఈ ఆత్మకి, ఆ కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టడం అనేటువంటిది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి మానవ జీవితం, ఈ భౌతిక జీవితం. ఈ భౌతిక జీవితాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఆత్మ యొక్క నిజస్థితికి తిరిగి పొందడం అనేటువంటిది జరుగుతుంది. కల్మషాలన్నీ కోల్పోయినటువంటి ఆత్మ డైరెక్ట్గా భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోతుంది కదా. సో ఈ కల్మషాలన్నింటినీ ఎలా పోగొట్టాలి? సాధన, ఓకే, భగవంతుడి యొక్క నామ జపం, భక్తియుత సేవ, అకుంఠితమైనటువంటి భక్తి, గుణాతీతం అవ్వాలి. సో మనకి 14వ అధ్యాయంలో వస్తుంది, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతి. ఓకే, ఎప్పుడైతే మనము అకుంఠితమైనటువంటి భక్తిని మనము గనక భగవంతుడి కోసం, మాంచయో అవ్యభిచారేణ, ఓకే, నా కోసం మీరు గనక అకుంఠితమైనటువంటి భక్తిని గనక చేసినట్లయితే సగుణాన్ సమతైతీత్వాన్, ఓకే, అంటే ఏమవుతుంది? మనకి గుణాతీతం అయిపోతాం. బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థితికి మనం వెళ్ళగలుగుతాం. సో మనము బ్రహ్మభూత స్థితికి వెళ్ళడము అని అంటే త్రిగుణాతీతం అవడం, అంటే గుణాలకి పైకి వెళ్ళడం, గుణాలను దాటుకొని వెళ్ళడం. సత్వ రజస్తమో గుణాలలో కాకుండా శుద్ధ సత్వ, విశుద్ధ సత్వ గుణంలోకి మనం వెళ్ళడం. అది ఎప్పుడు జరుగుతుందంట? మాంచయో అవ్యభిచారేణ, ఎప్పుడైతే మనము భగవంతుడికి అకుంఠితమైనటువంటి భక్తిని కనుక ప్రదర్శిస్తామో అప్పుడు మనము గుణాతీతం అవుతాం. ఎలాంటి భక్తి అన్నారు? అకుంఠితమైనటువంటి భక్తి. అంటే ఇక కృష్ణుని తప్ప మాంచయో అవ్యభిచారిణ అన్నారు, అంటే నా కోసము అనేటువంటి విషయాన్ని చెప్పారు. నా ఎడ
మీరు కనుక భక్తిని కనుక ప్రదర్శించినట్లయితే. కాబట్టి ఎప్పుడైతే మనము ఇది తెలుసుకుంటామో అప్పుడు మనము మన ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తాము. ఆ తర్వాత మనము భగవంతుడి ఎడ అకుంఠితమైనటువంటి భక్తి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నానికి భగవంతుడే స్వయంగా మనకి సహాయాలు అందించడం కూడా జరుగుతుంది. భగవంతుడే స్వయంగా గురువుని పంపిస్తారు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడి దగ్గరికి, ఏ విధంగా అయితే ధ్రువుడి దగ్గరికి, ఏ విధంగా అయితే ప్రచేతసుల దగ్గరికి గురువుని ఎలా పంపించారో భగవంతుడు, అలానే మన అందరికీ కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అవసరమైనటువంటి పరిస్థితుల్ని, భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్ని భగవంతుడే మనకి కలిగిస్తారు. దదామి బుద్ధి యోగంతం అని చెప్పుకుంటాం కదండి, దాని మీనింగ్ ఇదే. ఓకే, తేషాం నిత్యాభియుక్తానం ఆ శ్లోకంలో వస్తుంది 10.9. ఓకే, సో ఎప్పుడైతే మన సంకల్పం అనేటువంటిది సరిగా ఉంటుందో అప్పుడు భగవంతుడు మన సంకల్పాన్ని మనం నెరవేర్చుకోవడానికి అనువైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనకి ఏర్పాటు చేస్తారు. ఎలాంటి సంకల్పం అయి ఉండాలి? భగవంతుడు మనల్ని ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవడానికి మన సంకల్పం కూడా ఒకే డైరెక్షన్లో ఉంటే అప్పుడు భగవంతుడు కూడా హెల్ప్ చేస్తారు. ఓకే, సో మనం ఒకటి చెప్తే మన పిల్లలు ఇంకొకటి చేస్తున్నారు అనుకోండి, మనం ఏమంటాం? నీ కర్మ, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా సపోర్ట్ అయితే ఉండదు నీకు అని చెప్తామా? నువ్వేది కావాలంటే అది చేసుకో, నా దగ్గరకు వచ్చి మళ్ళీ అడక్కో. ఏమన్నా తప్పైనా, ఏమన్నా చెడైనా, ఏమన్నా ఏమన్నా ఫేస్ చేయాల్సి వచ్చినా నువ్వు నాకు సంబంధం లేదు అని చెప్తాం. అదే మనం చెప్పినట్టు చేస్తున్నావు అనుకో, నీకేం పర్లేదు, నువ్వు ముందుకెళ్ళి, నేనున్నా నీ వెనకాల అని చెప్తాం కదా. సో అలానే భగవంతుడు కూడా, భగవంతుడి యొక్క సంకల్పానికి మన సంకల్పము తోడైతే, అంటే భగవంతుడు ఏం సంకల్పించుకున్నారు? భగవంతుడు మనల్ని తిరిగి భగవద్ ధామానికి తీసుకువెళ్ళాలి, మనందరికీ సహకరించాలి. మన సంకల్పం కూడా అదే అయింది అనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క సహాయ సహకారాలు కూడా మనకు ఉంటాయి. లేదంటే కనుక మనం ఒంటరిగా పోరాడాలి. భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి మాయని మనము ఫైట్ చేయాలి. ఓకే, సో ఆ మాయలో మనల్ని పడేస్తారు. ఓకే, సో ఈ విధంగా మరి రుక్మిణీదేవికి అనేక రకాలుగా తత్వజ్ఞానాన్ని బోధించినటువంటి బలరాముడు ఆ తర్వాత రుక్మిణీదేవిని ఓదార్చడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ జ్ఞానంతో, ఇప్పుడు జనరల్గా ఎక్కువగా ఎవరైనా సరే బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చాలంటే కొంత జ్ఞానం అనేటువంటిది ఇవ్వాలి. మీరు చూస్తే ఇంతకుముందు హిరణ్యకశిపుడు కూడా ఇచ్చాడు అలానే. ఆయన హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్యాక్షుడి యొక్క భార్య విపరీతంగా ఏడుస్తూ ఉంటే గొప్ప ఫిలాసఫీ మాట్లాడాడు హిరణ్యకశిపుడు కూడా. ఓకే, సో అలానే బాధలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం ఇచ్చి, చిత్రకేతు మహారాజు కూడా తన పుత్రుని కోల్పోయినప్పుడు అలానే జ్ఞానం ఇవ్వడం జరిగింది, నారదుడు కూడా. ఓకే, సో అలా కొంత జ్ఞానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ జ్ఞానం యొక్క సహాయంతో వీళ్ళు బయటపడతారు. సో ఏదో విధంగా కొంత ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మరి జ్ఞానాన్ని పొందిన తరువాత మరి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏ విధంగా కృష్ణుడికి రుక్మిణికి కళ్యాణం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. 50వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధిత. హరే కృష్ణ ప్రభుజీ, పేజ్ నెంబర్ ప్రభుజీ నిన్న 54వ అధ్యాయం 50వ శ్లోకం 297. ఎస్ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధిత. వైమనస్యం పరిత్యజ్య మనోబుద్ధ్యా సమాదదే. వైమనస్యం పరిత్యజ్య మనోబుద్ధ్యా సమాదదే. ప్రభుపాదుల వారి భావము. సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా బలరామునిచే ప్రతిబోధితై సుమధ్యవయవు రుక్మిణి తన విచారముని విడిచి ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరచుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. బలరామునితో ఉపదేశింపబడినటువంటి రుక్మిణీదేవి ఆమె తన విచారాన్ని విడిచి ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరచుకును. ఓకే, కొంచెం ఉపశమనం అనేటువంటిది కలిగింది. మనసు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడాలి అని అంటే మనకి కొంత జ్ఞానం అనేటువంటిది ఉండాలి. దేనికి మనం స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనేటువంటి విషయం మీద కనుక మనకు క్లారిటీ ఉంటే సగం మానసిక ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, మనం ప్రతిదానికి స్పందిస్తాం కదండి, చిన్నదానికి పెద్దదానికి
ఎక్కువ స్పందిస్తాం, అవసరానికి మించి స్పందిస్తాం. అదే మనకి అసలు యాక్చువల్గా ఉన్నటువంటి మానసిక రోగం. ఏది ఏమైతే మనం ఏం మార్చలేము, అయిన దాన్ని మనం ఏమీ మార్చలేము. ఓకే, సో ఇప్పుడు జరగాల్సింది ఏందో ఆలోచించాలి అని కనుక మనం మొండిగా ధైర్యంగా ఉన్నాం అనుకోండి, సగం మానసిక ప్రాబ్లమ్స్ అన్ని పోయినట్టే. దానికి మనకి ఆ స్థిరత్వము, మనసుకి స్థిరత్వము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇలాంటి తత్వజ్ఞానం ఉన్నప్పుడు వస్తుంది. ఈ తత్వజ్ఞానాన్ని పొందినటువంటి రుక్మిణీదేవికి కూడా మనసుల యొక్క స్థిరత్వాన్ని కలిగింది. ఆ తర్వాత ఆమె కలత అనేటువంటిది కొంత పోయింది. నెక్స్ట్ 51 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాణావశేష ఉత్సృష్టో ద్విర్హత బల ప్రభః ప్రాణావశేష ఉత్సృష్టో దిగ్భిర్హత బల ప్రభః స్మరన్ విరూపకరణం వితధాత్మా మనోరథః స్మరన్ విరూపకరణం వితతాత్మ మనోరథః చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురం. చక్రే భోజకటం నామ నివాసాయ మహత్పురం. కేవలము తన ప్రాణములతో మిగిలినవాడు, శత్రువులచే వదిలివేయబడిన వాడు, బల ప్రభావంలో హరింపబడినవాడు నగు రుక్మిణి తాను వికృత రూపుడైన విధమును మరువజాలకపోయెను. హతాశుడై అతడు తన నివాసము కొరకు భోజకటం అనే పురమును నిర్మించుకునేను. హరే కృష్ణ. సో రుక్మిణీదేవికి కొంత ఊరట అనేటువంటిది కలిగింది. ఓకే, మరి రుక్మి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆల్రెడీ శత్రువులతోటి ఓడబడ్డాడు, అంతేకాకుండా తనకి వికృతమైనటువంటి రూపము అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఎందుకంటే సగం జుట్టు కట్ చేయడం. ఇక రుక్మిణీదేవిని తీసుకోకుండా నేను మళ్ళీ తిరిగి విదర్భకి వెళ్ళను అనేటువంటి ప్రతిజ్ఞ కూడా చేశారు ఇంతకుముందు. నేను మళ్ళీ విదర్భకంటూ వెళ్తే కనుక నేను రుక్మిణిని తీసుకునే వెళ్తాను అని అన్నారు. ఎందుకంటే కృష్ణుడు ఓడించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయనకు అంత ఉంది. ఓకే, ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఆయనకు అంచనా లేదు కాబట్టి, కృష్ణ బలరాములు అంటే ఏంటో ఆయనకి తెలియదు కాబట్టి. ఓకే, అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఓటమి కారణంగా తనకున్నటువంటి కురూపత్వం ఏదైతే ఉందో దాని కారణంగా ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళలేదు. ఆయన ఏం చేసేది, మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి ఆయనకి. ఓకే, ఆయన ఏ విధంగా శత్రువులతోటి ఓడిపోయాడు అనేటువంటి విషయం మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేంతగా ఆయన మరవలేకపోయాడు. ఆ విధంగా ఆయన భోజకటము అనేటువంటి పురాన్ని అక్కడే నిర్మించుకున్నాడు. ఓకే, భోజకటము అనేటువంటి పురాన్ని అక్కడే నిర్మించుకొని అక్కడే ఉండడం అనేటువంటి చేస్తున్నాడు రుక్మి. నెక్స్ట్ 52వ శ్లోకం లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అహత్వా దుర్మతిం కృష్ణం అప్రత్యూహ యవీయసీం అహత్వా దుర్మతిం కృష్ణం అప్రత్యూహ్య వీయసిం కుండినం నా ప్రవేక్ష్యామి యుక్త్వా తత్రావసదృశాం. కుండినం న ప్రవేక్ష్యామి యుక్త్వా తత్రావసదృశా. దుర్మతి అను కృష్ణుని చంపి సోదరుని తీసుకొని వచ్చినంత వరకు కుండినపురమును తిరిగి ప్రవేశింపను అని ప్రతిజ్ఞ చేసిన కారణంన క్రుద్ధభావంతో అతడు అచ్చటనే వసించెను. భాష్యము. భోజ అను పదమునకు అనుభవం అనియు, కట అను పదమునకు నానార్థ వర్గ నిఘంటువును అనుసరించి వ్రతమనియు అర్థమని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఈ విధంగా తన వ్రత ఫలితంగా రుక్మి దుఃఖమును అనుభవించే స్థలమే భోజకటము. హరే కృష్ణ ప్రభుజీ. సో భోజకటము అంటే అనుభవించినటువంటి, కథ అంటే వ్రతము అనేటువంటి పదం వస్తుందంట. భోజకటము అని అంటే తను ఎక్కడైతే కష్టాన్ని అనుభవించాడో, తను ఎక్కడైతే అవమానపడ్డాడో అదే ప్రదేశంలో అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఆ విధంగా కృష్ణుణ్ణి చంపి సోదరుని తీసుకువచ్చినంత వరకు నేను కుండినపురానికి తిరిగి ప్రవేశించను అనేటువంటిది ఆయన ప్రతిజ్ఞ, ఆయన సంకల్పం. సో ఆ సంకల్పం ప్రకారంగా ఆయన ప్రతిజ్ఞ చేసడం కారణంగా ఆయన తిరిగి కుండినపురానికి వెళ్ళకుండా అక్కడే అంటే ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఆయన ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ దాన్నే భోజకటము అని అన్నారు. ఓకే, నెక్స్ట్ 53 మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవాన్ భీష్మక సుతామేవం నిర్జిత్య భూమిపాన్ భగవాన్ భీష్మక సుతామేవం నిర్జిత్య భూమిపాన్ పురమానీయ విధివధూ పయే మే కురుద్వః. పురమానీయ విధు
పయేమే కురుద్వహ. ఉపయేమే యాక్చువల్గా పురమానీయ విధివ ఉపయేమే కురుద్వహ. పురమానీయ విధి పయేమే కురుద్వహ. ఓ కురువంశ పాలక, ఈ విధముగా దేవదేవుడి విరోధి రాజులందరినీ ఓడించి భీష్మక సుతుని తన పురమునకు తీసుకొని వచ్చి వేద విధిని అనుసరించి ఆమె వివాహం చేసుకొనెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో దేవదేవుడు విరోధి రాజులందరినీ ఓడించి భీష్మక సుతను, అంటే భీష్మక సుత అంటే రుక్మిణీదేవి. ఓకే, రుక్మిణీదేవి తండ్రి పేరు భీష్మకుడు. ఓకే, భీష్మక సుతను తన పురమునకు తీసుకువచ్చి, అంటే మధుర కాదు, ద్వారకకి తీసుకువచ్చి వేద విధిని అనుసరించి ఆమెను వివాహం చేసుకును. ఓకే, సో ఇది రాక్షస వివాహమే అయినా కానీ తీసుకువచ్చినటువంటి రుక్మిణీదేవిని మాత్రం వేద విధుల ప్రకారంగానే ఆయన వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. కాకపోతే జనరల్గా అయితే ఎక్కడ జరుగుతుంది వివాహం? అమ్మాయి గారి ఇంటి దగ్గర, తండ్రి దగ్గర, తండ్రి వధువు దగ్గర ఇంటి దగ్గర జరుగుతుంది. అదే రాక్షస వివాహం అయితే తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లో. వరుడి ఇంటి దగ్గర వరుడి ఇంటి జరుగుతుంది. దగ్గర జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వరుడి ఇంటి దగ్గర, కాకపోతే వేద విధులను అనుసరించి వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 54 సునీత హరిబామ్మత. హరే కృష్ణ తదా మహోత్సవో నృణాం యదుపుర్యాం గృహే గృహే తదా మహోత్సవో నృణాం యదుపుర్యాం గృహే గృహే అభూదనన్య భావానాం కృష్ణే యదుపతో నృపాం. అబుధాన్యాన్య భావానాం కృష్ణే యదుపతౌ నృపా. రాజా, యదుపతి యగు శ్రీకృష్ణుని యందే అనన్య ప్రేమను కలిగిన యదుపుర వాసులు గృహములన్నింటి యందును ఆ సమయమున మహోత్సాహముగా జరిగెను. హరే కృష్ణ ప్రణామం. యదుపతియగు శ్రీకృష్ణుని యందే అనన్య ప్రేమ కలిగినటువంటి యదుపుర వాసుల గృహములన్నింటి యందును ఆ సమయంలో మహోత్సవము జరిగిను. మామూలుగా మన ఇంట్లో వివాహం జరుగుతుంది అనుకోండి, మన ఊర్లో వాళ్ళందరూ ఇళ్ళు అలంకరించుకుంటారా? మన ఊళ్ళో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళందరూ ఉత్సాహంగా వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నట్టు చేసుకుంటారా? లేదు ప్రభుజీ, చేసుకోరు. మన బంధువులే మన చేసుకుంటారు. ఇంట్లోనే మనం చేసుకుంటాం కదా. మహా అయితే మన 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 బంధువులు ఎవరైనా మన ఊర్లో వాళ్ళ ఇల్లు కూడా రంగులేసి వస్తామేమో మనం, ఎందుకంటే కొంచెం విడిది ఏర్పాటు చేయాలి. ముందైతే ఇవాళ రోజుల్లో అయితే వివాహం జరుగుతుందంటే వివాహం జరిగే ఇంటికి కూడా రంగులేరు. ఎందుకంటే ఫంక్షన్ వాళ్ళగా చేసేది. ఫంక్షన్ హాల్స్ లో పెళ్లి జరుగుతుంటే ఇంటికి ఎందుకు రంగు వేయడం కదా. లేకపోతే మొన్న ఈ మధ్యనేగా వేసింది రంగు, ఇప్పుడు ఎందుకులే అనుకుంటాం. లేకపోతే సో ఈ మధ్యన రంగులు వేస్తే మళ్ళీ వేయరు అనమాట. కానీ ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో వివాహం జరిగితే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇళ్ళకు కూడా రంగులు వేసేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళను కూడా అలంకరించేవాళ్ళు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కొంతమంది అక్కడ కూడా ఉంటారు. కానీ కృష్ణుడు వివాహం జరుగుతుంటే ద్వారకలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణమే. ఓకే, అంటే ఏంటన్నట్టు ద్వారకావాసులు అందరూ కృష్ణుడిని ప్రేమిస్తారు కాబట్టి, ద్వారకావాసులు అందరూ కృష్ణుడికి బంధువులు కాబట్టి, ప్రియమైనటువంటి వాళ్ళు కాబట్టి. ఓకే, అందుకని ఓకే, సో అందుకనే మహా ఉత్సవంలానే జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఇల్లు కూడా అక్కడ ఉత్సవంలా జరుపుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 55 నరసింహారావు. నరానార్యశ్చ ముదిత ప్రమృష్టమణికుండల. నరస్య మదితాం ప్రమృష్టమణికుండలాం పారిబర్హముపాజహ్రు వరయోశ్చిత్రవాససో. పారివర్షము ప్రాజర్షో వరోచిత్రవాసకోశో. స్త్రీ పురుషులందరూ ఆనందముతో నిండిన వారు మణికొండల శోభితులై పెండ్లి కానుకలు తెచ్చి అద్భుత వస్త్రాలంకారులకు వధూవరులకు వినమ్రముగా తర్పించిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. స్త్రీ పురుషులందరూ ఆనందముతో నిండిన వారు మణికుండల శోభితులైనటువంటి పెండ్లి కానుకలను తెచ్చి అద్భుత వస్త్రాలంకారులకు వధూవరులకు వినమ్రముగా సమర్పించిరి. సో వివాహంలో మామూలుగా వధువుకి వరులకి కానుకలు ఇవ్వడం అనేటువంటిది మామూలుగా ఆనవాయితీ. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ద్వారకావాసులు అందరూ కూడా
చాలా చక్కగా అలంకరించుకుని వధూవరులకి పెండ్లి కానుకలను తీసుకొచ్చి వినమ్రంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 56వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. सा वृष्टिपूर्युत्तम्भितेन्द्रकेतुभिर् सावृष्णिपूर्युत्तम्भितेन्द्रकेतुभिर् विचित्रमाल्याम्भररत्नतोरणै भवो प्रतिध्वार्युपक्लुप्तमङ्गलैर् बभौ प्रतिध्वार्युपक्लुप्तमङ्गलैर् आपूर्णकुम्भा गुरुधूपदीपकै आपूर्णकुम्भा गुरुधूपदीपकै వృష్టిపురము పరమ సుందరముగా గోచరించను. ఎత్తైన ఉత్సవధ్వజములు రత్నమాలాంబరములతో అలంకృతమైనట్టి తోరణములు అచట నుండెను. మంగళకరమగు పూర్ణకుంభములు అగరధూపము దీపములను ప్రతి గృహద్వారము చెంత ఏర్పాటు చేయబడెను. హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా రుక్మిణీ కృష్ణుడి కళ్యాణం ఏ రోజు చేస్తారు? చేస్తారా? చేస్తారు ప్రభుజీ. చేస్తారు ప్రభుజీ. చేస్తారు ప్రభుజీ. కృష్ణుడి కళ్యాణం మాఘ జరుగుతుంది పౌర్ణమి రోజు అనుకుంటా ప్రభుజీ. మాఘమాసంలో ప్రభుజీ. మాఘ పౌర్ణమిని చేస్తారు ప్రభుజీ. సో ఇలా చేయాలన్నమాట. ఓకే. వృష్టిపురము పరమ సుందరముగా గోచరించను. ఎత్తైన ఉత్సవ ధ్వజములు రత్నమాలాంబరములతో అలంకృతమైనటువంటి తోరణములు అచట ఉండేను. ఓకే. తోరణాలతోటి పువ్వుల తోరణాలు. ఓకే. మంగళకరమగు పూర్ణ కుంభములు అగరు ధూపములు దీపములు ప్రతి గృహమునందును గృహము ద్వారము చెంత ఏర్పాటు చేయబడినవి. పూర్ణ కుంభాలు ఉంచాలి గృహం యొక్క ద్వారం దగ్గర. ఓకే. సో అగర ధూపాలు వేయాలి. సో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి ఇంటిలోనూ జరిగింది, ప్రతి ఇంటి దగ్గర జరిగింది. ఎక్కడ? వృష్టిపురంలో. వృష్టిపురం ఎక్కడ? వసుదేవులు. వృష్టిపురం అంటే ద్వారకనే. ఎందుకంటే వృష్టి వంశస్థులు అందరూ అక్కడే కదా ఉండేది. ద్వారకా వాసులు ఎక్కడ ఉంటారో అక్కడ. ఓకే. నెక్స్ట్ 57 సత్యవతి మదర్. సిక్త మార్గా మధుచ్యుద్భిర్ ఆహుత ప్రేష్ట భూభుజాం. సిక్త మార్గా మధుచ్యుద్భిర్ ఆహుత ప్రేష్ట భూభుజాం. గజైర్ధ్వాసు పరామృష్ట రంభాపూగోపశోభితాం. గజైర్ధ్వాసు పరామృష్ట రంభాపూగోపశోభిత. వివాహములకు అతిథులుగా ఇచ్చేసిన రాజులకు చెందినట్టే మత్త గజములచే పురమార్గములు శుభ్రపరపబడెను. ద్వారముల చెంత అరటి చెట్లను పోక చెట్లను ఏర్పరిచినవి. ఈ గజములు నగర శోభను ఇమ్మడింపజేసినవి. హరే కృష్ణ. వివాహములకు అతిథులుగా విచ్చేసినటువంటి రాజులకు చెందినటువంటి మత్త గజములచే పురమార్గములు శుభ్రపరచబడినవి. ఓకే. మత్త గజములు, గజాలతోటి పురము యొక్క మార్గాలను ఎలా శుభ్రం చేస్తారు చెప్పండి? తొండం ద్వారా మొత్తం తల్లించి నీళ్లు పీల్చి నీళ్లు వదిలేసిద్దాం. రైట్. అక్కడికి వివాహానికి అతిథులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్ వేసుకొని వచ్చారు. మనం కూడా కార్ వేసుకుని పోయి అనుకోండి. మన కారు వాడరా వాళ్ళు పెళ్లిలో? వాడతారు కదా. అలానే వాళ్ళ వాహనాలు తీసుకొని వస్తే ఆ వాహనాలను వాడుకున్నారు ఇక్కడ. ఓకే. ఏంటి అయ్యి? ఏనుగులు. ఏనుగులతోటి తొండంలో నీళ్లు తెప్పించి ఆ తొండంతో తెచ్చినటువంటి నీళ్ళతోటి రోడ్ల మీద క్లీన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. శుభ్రం చేయడం అనే పురమార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం అనేటువంటిది జరిగింది. ద్వారముల చెంత అరటి చెట్లను పోక చెట్లను ఏర్పరచినవై ఈ గజములు నగర శోభమును ఇన్వడింపజేసినవి. సో అరటి చెట్లను కూడా తీసుకొచ్చాయన్నమాట. అవి తీసుకొచ్చి తొండంతో తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే. అరటి చెట్లు పోక చెట్లని ఏర్పరచడం అనేటువంటిది జరిగింది అన్నమాట. ఇది మంగళకరమైనటువంటి ఒక సందర్భానికి సూచిస్తుంది అనమాట. ఎక్కడైనా సరే అరటి చెట్లు కడితే. పోక చెట్లు అంటే ఒక్క చెట్లు, ఒక్క అంటారు కదా. నెక్స్ట్ అక్షర సౌజన్యమాత చదవండి. కురుసృంజయ కైకేయ విదర్భ యదుకుంతయః. హరే కృష్ణ ప్రభు. కురుసృంజయ కైకేయ విదర్భ యదుకుంతయః.
మిథో ముముధిరే తస్మిన్ సంభ్రమాత్ పరిదావతాం. మిదోముదిరే తస్మిన్ సంభ్రమాత్ పరిదావతాం. తత్తరపాటుతో అటు ఇటు పరుగు తీర్చున్నట్టి జనసమూహము మధ్య కురుశృంజయ కైకేయ విదర్భ యదు కుంతి వంశములకు చెందిన రాజులు ఆనందముతో పరస్పరము కలుసుకొనిది. హరే కృష్ణ ప్రభుజీ. కురుశృంజయ కైకేయ విదర్భయందు కుంతి వంశములకు చెందినటువంటి రాజులు ఆనందముతో పరస్పరము కలుసుకునిరి. తత్తరపాటుతో అటు ఇటు పరుగుతున్నటువంటి జనసమూహము మధ్య, అంటే మామూలుగా అయితే జనం అంతా కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. జనాలందరూ కూడా మామూలుగా అయితే రోడ్ల మీదకి రారు, కానీ ఒక పండగ వాతావరణం వచ్చినప్పుడు రోడ్ల మీదకి ఎలా తిరుగుతుంటారు జనాలు. సో బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో కురుశృంజయ కైకేయ విదర్భయందు కుంతి వంశములకు చెందినటువంటి రాజుల ఆనందముతో పరస్పరము రాజులు ఆనందంతో కలుసుకుంటారు. అంటే అక్కడికి వచ్చినటువంటి చాలా మంది రాజులు. ఓకే, ఇక్కడ కుంతి వంశానికి చెందినటువంటి రాజులు ఆనందంతో కలుసుకుంటారు. ఓకే, కురుశృంజయ కైకేయ అంటే ఎవరో తెలుసా? అంటే కురుశృంజయ కైకేయ విదర్భ యదు కుంతి వంశం అంటే ఒక్కొక్క రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు అందరూ కూడా అక్కడ కలిశారు అని అర్థం. ఇన్ని రాజ్యాలు అనమాట. కురు రాజ్యం, శృంజయ రాజ్యం, కైకేయ రాజ్యం, విదర్భ రాజ్యం, యదు రాజ్యం, కుంతీదేవికి సంబంధించినటువంటి రాజ్యం, వీళ్ళందరూ కూడా వీళ్ళ మిత్రదేశాలు అనమాట. ఓకే, పెళ్లి కదా, అందరూ కలిసి రాజులందరూ అందరూ కూడా అక్కడ కలుసుకోవడం అనేటువంటిది, పరస్పరం కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 59 రామారావు ప్రభుజీ. రుక్మిణ్యాహరణం శ్రుత్వా గీయమానం తతస్తతః. రుక్మిణ్యాహరణం శ్రుత్వా గీయమానం తతస్తతః. రాజానో రాజకన్యాశ్చ బభూపుర్భృషవిస్మితాం. రాజానో రాజకన్యాశ్చ బభూవుర్భస్విస్మితా. రుక్మిణీహరణ వృత్తాంతము గాన రూపములో సర్వత్రా కీర్తింపబడగా విని రాజులు వారి తనయులు అమిత విస్మితులైరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ యాక్చువల్గా వివాహం జరుగుతుంటే అక్కడ మామూలుగా అయితే మనం ఇక్కడ కూడా ఏం చేస్తాం, మైక్ సెట్లు పెడతాం కదా. మైక్ సెట్లు పెట్టి పాటలు పెడతాం, రికార్డింగ్ డ్యాన్సులు పెడతాం. మనం ఏం పెడతాం, రికార్డింగ్ డ్యాన్సులు పెడతాం. చాలా డబ్బు ఖర్చు పెడతాం దానికి. కానీ అక్కడ కూడా పాటలు పెట్టారు. ఏం పెట్టారు, ఏం పాటలు పాడుతున్నారు? కృష్ణుడి యొక్క లీలను, లేటెస్ట్ కృష్ణుడి లీల రిలీజ్, జస్ట్ రిలీజ్. ఏంటిది అది? ఇప్పుడే రిలీజ్ అయిన కృష్ణుడి అపహరణం చేసినటువంటి వృత్తాంతాన్ని ఒక పాటలాగా ఏర్పాటు చేసి దాన్ని అక్కడ మైక్ సెట్ల రూపంలో పెట్టేశారు. ఓకే, దాన్ని గాన రూపంలో సర్వత్రా కీర్తించబడగా విని రాజులు వారి తనయులు అమిత విస్మితులైరి. అంటే చాలా ఆశ్చర్యపోయారు అనమాట వాళ్ళందరూ కూడా, ఇలా చేశాడా కృష్ణుడు అని. ఓకే, నెక్స్ట్ 60 సర్వారాధ్య మాతాజీ. ద్వారకాయామ భూద్రాజన్ మహామోద పురౌకసాం. హరే కృష్ణ ప్రభుజీ. ద్వారకాయామ భూద్రాజన్ మహామోద పురౌకసాం. రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియః పతిం. రుక్మిణ్యా రమయోపేతం దృష్ట్వా కృష్ణం శ్రియః పతిం. సర్వైశ్వర్యపతి యొక్క శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి యొక్క రుక్మిణితో జతకూడుటను గాంచి ద్వారకాపుర వాసులు పరమానందమును పొందిరి. శ్రీమద్ భాగవతం నందలి రుక్మిణి కృష్ణ వివాహము అను దశమ స్కందములోని 54వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో ఈ విధంగా సర్వ ఐశ్వర్యములకు పతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీదేవి అయినటువంటి రుక్మిణితోటి వివాహం చేసుకోవడాన్ని చూసినటువంటి ద్వారకాపుర వాసులందరికీ కూడా ఆనందము కలిగింది. ఓకే, సో ఈ అధ్యాయం ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది. ఇక 55వ అధ్యాయం రేపు స్టార్ట్ చేసుకుందాం. ప్రద్యుమ్న చరితము. ప్రద్యుమ్నుడు ఎవరండి?
విష్ణుభగవానుడు కుమారుడు కదా ప్రభుజీ. శ్రీకృష్ణుడి కొడుకు. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి కలిగినటువంటి పుత్రుడు ప్రద్యుమ్నుడు. ఓకే, సో ఆయనకి సంబంధించినటువంటి చరిత్ర మనం రేపు చదువుదాం. ఓకే, నెక్స్ట్ ప్రద్యుమ్నుడి లవ్ స్టోరీ కూడా వస్తుంది, తర్వాత చూద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు.